అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు డబ్బులు వేయాలనే నిర్ణయం తీసుకున్నటువంటి ఆయన తాజాగా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కొత్త అర్హుల జాబితాను ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడతతో పాటుగా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేస్తున్నట్లు ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక అన్నదాత సుఖీభవ నిధులతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా కింద పీఎం కిసాన్ మరియు రైతు భరోసా డబ్బులను కూడా ఈ నెల 26 నుంచి కూడా విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ముఖ్యంగా రైతులకు ఈ విధంగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నాయి. ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి, ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆయన డబ్బులు అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయారనమాట. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే అన్నదాత సుఖీభవ, తెలంగాణలో అయితే రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించాయన్నమాట. ఇక మొత్తానికైతే ఏపీలో అయితే మనకు ఏపీ తెలంగాణలో జనవరి 26 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.